హలో అందరికీ శుభ శుక్రవారము. ఉదయము 6 గంటలైతుంది సమయము. శుక్రవారపు శ్రీ మహాలక్ష్మి పూజ అయిపోయింది. దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించి ధూపం సమర్పించి పుష్పాలు తులసి దళాలు సమర్పించి అందరి దేవతలకు నైవేద్యం సమర్పించి శ్రీ మహాలక్ష్మి మాతా విగ్రహం తీసుకొని ఓం మహాదేవై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్హో లక్ష్మీ ప్రచోదయాత్ తన్హో లక్ష్మీ ప్రచోదయాత్ అని మనస్ఫూర్తిగా అమ్మ పాదాలకు దండం పెట్టుకొని శ్రీ మహాలక్ష్మి అమ్మతో పాటు శ్రీ మహావిష్ణు వారిని కూడా ఆవాహన చేయాలి. తప్పకుండా స్వామివారిని పిలవకుండా అమ్మను ఒక్కదాన్నే పిలిస్తే మట్టుకు అమ్మ తప్పకుండా రాదు. మన ఆడవాళ్ళం కూడా అంతే కదా, భర్తను పిలవని చోటికి భార్య వెళ్ళదు కదా. మనలాగే అమ్మ కూడా గంగాజలంతో అష్టోత్తర శతనామాలతో అభిషేకం చేసి వస్త్రము గంధము పసుపు కుంకుమ పుష్పము సమర్పించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి పూజ చేసుకున్నాను. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను. అమ్మవారిని ఆవాహన చేసినప్పటి నుంచి ఉద్వాసన చెప్పే మధ్యకాలంలో ఏ సమయమైనా పర్వాలేదు, ఆరతిచ్చేప్పుడైతే ఇంకా తిరుగుండదు. ఈ విధంగా పాట రూపంలో రమ్మని పిలవండి, ఇంకా తిరుగుండదు. అమ్మవారు తప్పకుండా వేంచేస్తారు. ఘల్లు ఘల్లున ఘల్లు ఘల్లున ఘల్లు ఘల్లున రామ్మ అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి నా ఇంట స్థిరంగా ఉండు తల్లి అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి. సిరులిచ్చి శ్రీలక్ష్మి సిరి సంపదలిచ్చి శ్రీలక్ష్మి ధనధాన్యాలిచ్చి ధనలక్ష్మి మణిమాన్యాలిచ్చి మహాలక్ష్మి సంతోషమిచ్చి సంతోషలక్ష్మి సౌభాగ్యమిచ్చి సౌభాగ్యలక్ష్మి సంతానమిచ్చి సంతానలక్ష్మి విజయమిచ్చి విజయలక్ష్మి విద్యలనిచ్చి విద్యాలక్ష్మి ధాన్యమిచ్చి ధాన్యలక్ష్మి ధైర్యమిచ్చి ధైర్యలక్ష్మి ఆనందమిచ్చి ఆనందలక్ష్మి ఐశ్వర్యమిచ్చే ఐశ్వర్యలక్ష్మి వైభోగమిచ్చే వైభవలక్ష్మి సర్వ సౌభాగ్య సంపదలిచ్చే శ్రీ గజలక్ష్మి. ఘల్లు ఘల్లున ఘల్లు ఘల్లున ఘల్లు ఘల్లున రామ్మ అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి నా ఇంట స్థిరంగా ఉండు తల్లి అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి.